ఒకప్పుడు పెళ్లికి వెళ్ళాలంటే వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేని పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వ పెట్టుబడి లేదు. చదువు అంటే 5వ తరగతితోనే ఆగిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి 12 ఏళ్ల వయసులోనే పని చేయాల్సిన పరిస్థితి. కానీ అదే బాలుడు భవిష్యత్తులో వేల కోట్ల రూపాయల వ్యాపారానికి అధిపతిగా ఎదుగుతాడని అప్పట్లో ఎవరైనా ఊహించారా? జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైతే చాలా మంది అక్కడితో ఆగిపోతారు. కానీ కొందరు మాత్రం అదే కష్టాలను తమ విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. నెల్లూరులో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే నగల మార్కెట్లో అడుగుపెట్టిన ఒక బాలుడు బంగారాన్ని కేవలం ఆభరణంగా చూడలేదు. అందులో ఒక అవకాశాన్ని చూశాడు. తల్లి ఇచ్చిన 4 బంగారు గాజులను పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం మొదలుపెట్టాడు. నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి తన ఉత్పత్తులను మార్కెట్ చేశాడు. ఒక చిన్న ఆర్డర్తో మొదలైన ప్రయాణం వేల కోట్ల టర్నోవర్ ఉన్న జ్యువెలరీ బిజినెస్గా మారింది. ఈరోజు 61 షోరూంలు, వేలాది ఉద్యోగులు, 25,000 కోట్ల రూపాయల ఆదాయం, 11,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం. ఇది సినిమా కథలా అనిపించినా ఇదే లలితా జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ జైన్ సక్సెస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో కిరణ్ కుమార్ జైన్ జన్మించారు. తల్లిదండ్రులకు 8వ సంతానం కావడంతో కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉండటం, ఆదాయం పరిమితంగా ఉండటం వల్ల చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను చూడాల్సి వచ్చింది. చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు. చివరకు 5వ తరగతి తర్వాత బడి మానేయాల్సి వచ్చింది. సాధారణంగా చదువు ఆగిపోతే భవిష్యత్తు కూడా ఆగిపోయినట్టే అనిపిస్తుంది. కానీ కిరణ్ కుమార్ జీవితంలో మాత్రం అదే ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమైంది. పుస్తకాల చదువు ఆగిపోయినా జీవితం నేర్పే పాఠాలు మొదలయ్యాయి. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతతో కేవలం 12 ఏళ్ల వయసులోనే నెల్లూరు నగల మార్కెట్లో పనిచేయడం ప్రారంభించారు. అక్కడే ఆయనకు బంగారం, నగల తయారీ, డిజైన్లు, కస్టమర్ల అభిరుచులు, మార్కెట్లో ధరల మార్పులు, వ్యాపారంలో ఉండే పోటీ వంటి అనేక విషయాలపై ప్రత్యక్ష అవగాహన వచ్చింది. చిన్న వయసులోనే మార్కెట్ను అర్థం చేసుకోవడం ఆయన భవిష్యత్తు వ్యాపారానికి బలమైన పునాదిగా వేసింది. కిరణ్ కుమార్ జైన్ చిన్ననాటి జీవితం సౌకర్యాలతో నిండింది కాదు. తాను చిన్ననాటి కష్టాలను ఆయన స్వయంగా పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పెళ్లికి వెళ్లాల్సి వచ్చినా కొత్త బట్టలు కొనుక్కునే స్తోమత లేక స్నేహితుడి టీషర్ట్ను అరువుగా తీసుకొని వెళ్లాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. ఈ మాట ఆయన జీవితంలో ఉన్న పేదరికం ఎంత తీవ్రమైందో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే అదే పేదరికం ఆయనలో ఒక బలమైన ఆలోచనను పెంచింది. పరిస్థితులు మారాలంటే తానే ఏదో చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన దగ్గర పెద్ద పెట్టుబడి లేదు, బ్యాంకు రుణాలు లేవు, పెద్ద వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన మద్దతు లేదు. కానీ ఆయనకు కుటుంబం నుంచి లభించిన ఒక చిన్న సహాయం మాత్రం ఉంది. తన తల్లి తన దగ్గర ఉన్న 4 బంగారు గాజులను ఆయనకు ఇచ్చారు. ఆ 4 గాజులు కిరణ్ కుమార్ వ్యాపార జీవితంలో తొలి పెట్టుబడిగా మారాయి. ఈరోజు వేల కోట్ల విలువైన వ్యాపారం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనుక ఉన్న ఆ 4 గాజుల కథే ఆయన ప్రయాణంలోని అత్యంత భావోద్వేగమైన ఘట్టంగా నిలుస్తుంది. నగల మార్కెట్లో పనిచేస్తున్న సమయంలో కిరణ్ కుమార్ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. నెల్లూరులో తయారయ్యే ఆభరణాలు పెద్ద మార్కెట్లైన చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు సరఫరా అవుతున్నాయి. అంటే ఉత్పత్తి ఒక చోట తయారవుతుంది, కానీ పెద్ద వ్యాపారం మరో చోట జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న అవకాశాన్ని కిరణ్ కుమార్ గుర్తించారు. తాను తయారు చేయించుకున్న నగలను నేరుగా పెద్ద మార్కెట్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన దగ్గర ఉన్న వనరులతో నగలను చెవిపోగులుగా తయారు చేయించి చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడి మార్కెట్లో వాటిని చూపించడం ప్రారంభించారు. అలా చెన్నై టీ నగర్లోని లలితా జ్యువెలరీ వెళ్లిన సందర్భంలో ఎంఎస్ కందస్వామి పిల్లయ్యను కలిశారు. కిరణ్ కుమార్ తయారు చేయించిన చెవిపోగుల డిజైన్ ఆయనకు నచ్చింది. ఆ పరిచయం క్రమంగా వ్యాపార సంబంధంగా మారింది. ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఒక చిన్న వ్యాపారి నుంచి నెమ్మదిగా పెద్ద స్థాయి నగల సరఫరాదారుగా ఎదిగే ప్రయాణం అక్కడి నుంచే వేగం అందుకుంది. మార్కెట్లో ఎక్కడ అవకాశం ఉందో గుర్తించి దానిని వెంటనే ఉపయోగించుకోవడం కిరణ్ కుమార్ వ్యాపార ప్రయాణంలో కీలకమైన లక్ష్యంగా మారింది. కిరణ్ కుమార్ జైన్ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 1999 ఫిబ్రవరి 24న వచ్చింది. అప్పట్లో లలితా జ్యువెలరీ యజమాని ఎంఎస్ కందస్వామి పిల్లై తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యాపారం అప్పుల్లో కూరుకుపోయి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అప్పటికే నగల రంగంలో అనుభవం సంపాదించిన కిరణ్ కుమార్ ఆ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునే నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి ఉన్న అప్పులను తీర్చడంలో సహకరించి వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కిరణ్ కుమార్ స్వయంగా స్పష్టం చేశారు. తాను లలితా జ్యువెలరీకి అసలు వ్యవస్థాపకుడు కాదని ఆయన పలుమార్లు చెప్పారు. అప్పటికే ఉన్న బ్రాండ్ పేరుకు అదనంగా ఏ చేర్చి లలితా జ్యువెలరీ పేరుతో వ్యాపారాన్ని కొనసాగించారు. ఈ దశ నుంచే కిరణ్ కుమార్ చేతుల్లో ఆ వ్యాపారం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న వ్యాపారాన్ని కేవలం నిలబెట్టడం మాత్రమే కాకుండా దానిని దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన జ్యువెలరీ బ్రాండ్గా మార్చే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు. ప్రారంభంలో కిరణ్ కుమార్ వ్యాపారం ప్రధానంగా టోకు నగల సరఫరాపైనే ఆధారపడి ఉండేది. ఇతర వ్యాపారులకు నగలను సరఫరా చేస్తూ మార్కెట్ను అర్థం చేసుకున్న ఆయన క్రమంగా నేరుగా వినియోగదారులను చేరుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అదే రీటైల్ రంగంలోకి ఆయన ప్రవేశానికి కారణమైంది. షోరూంల ద్వారా నేరుగా కస్టమర్లకు నగలు విక్రయించడం ప్రారంభించారు.
తక్కువ తయారీ ఖర్చులు, ధరలలో పారదర్శకత, వినియోగదారుల నమ్మకం వంటి అంశాలను వ్యాపారానికి ప్రధాన బలాలుగా మార్చుకున్నారు. మార్కెట్లో కేవలం ఖరీదైన నగలను అమ్మడం కాకుండా కస్టమర్కు ధర విషయంలో స్పష్టత ఇవ్వడం, నాణ్యతను అందించడం, తయారీ ప్రక్రియపై నియంత్రణ కలిగి ఉండటం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో సొంత తయారీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో టోకు వ్యాపారం నుంచి రీటైల్ వ్యాపారం వరకు కంపెనీ తన పరిధిని విస్తరించింది. చిన్న స్థాయిలో ప్రారంభమైన షోరూమ్ వ్యాపారం క్రమంగా నగరం నుంచి నగరానికి, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి విస్తరిస్తూ దక్షిణ భారతదేశంలో బలమైన నెట్వర్క్గా మారింది. కిరణ్ కుమార్ నిర్మించిన వ్యాపారం ఇప్పుడు ఒకే నగరానికి పరిమితమైన సంస్థ కాదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో 51 నగరాల్లో 61 షోరూంలను నిర్వహించే స్థాయికి లలితా జ్యువెలరీ చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో 23 షోరూంలు, తమిళనాడులో 20, తెలంగాణలో 10, కర్ణాటకలో 7, పుదుచ్చేరిలో ఒక షోరూం ఉన్నట్లు కంపెనీకి సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. తమిళనాడులో సొంత తయారీ కేంద్రం కూడా ఉంది. ఒకప్పుడు నెల్లూరు నగల మార్కెట్లో చిన్న వయసులో పనిచేసిన కిరణ్ కుమార్ ఇప్పుడు వేలాది మంది ఉద్యోగులు పనిచేసే సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. వ్యాపారం పెరిగే కొద్దీ తయారీ నుంచి సరఫరా వరకు, షోరూంల నుంచి కస్టమర్ సర్వీస్ వరకు ప్రతి విభాగాన్ని విస్తరించారు. ఈ విస్తరణ వెనుక కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకోవడం, స్థానిక మార్కెట్లను టార్గెట్ చేయడం, ధరలపై పోటీగా ఉండడం వంటి వ్యూహాలు కూడా కీలకంగా మారాయి. కంపెనీ వ్యాపార విస్తరణతో పాటు ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు 16,800.62 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం 2025లో 16,907.88 కోట్లకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం ఒక్కసారిగా భారీగా పెరిగి సుమారు 25,039.80 కోట్లకు చేరినట్లు అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. పన్ను తర్వాత లాభం కూడా ఇదే సమయంలో గణనీయంగా పెరిగింది. 2024లో సుమారు 359.83 కోట్లుగా ఉన్న పన్ను తర్వాత లాభం 2026లో సుమారు 1,009.82 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆస్తుల విలువ కూడా 2024లో సుమారు 5,182.26 కోట్ల నుంచి 2026లో 10,945.14 కోట్లకు చేరింది. అంటే ఒక చిన్న వ్యాపార ప్రయత్నంగా ప్రారంభమైన సంస్థ కొద్ది దశాబ్దాల్లో భారీ ఆర్థిక పరిణామం కలిగిన సంస్థగా ఎదిగింది. ఈ గణాంకాల వెనుక కిరణ్ కుమార్ ఎంచుకున్న ధరల వ్యూహం, తయారీ సామర్థ్యం, రీటైల్ విస్తరణ, వినియోగదారుల నమ్మకం వంటి అంశాలు కీలకంగా నిలిచాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ కథలో అత్యంత ఆసక్తికరమైన లెక్క ఇదే. వ్యాపారం మొదలుపెట్టిన సమయంలో తల్లి ఇచ్చిన 4 బంగారు గాజులే తొలి పెట్టుబడి. ఆ తర్వాత సంవత్సరాల పాటు మార్కెట్ను అర్థం చేసుకుంటూ, అవకాశాలను గుర్తిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే వ్యాపారం వేల కోట్ల స్థాయికి చేరుకుంది. లలితా జ్యువెలరీ మార్ట్ IPO కోసం ఒక్కో షేరుకు 190 రూపాయల నుంచి 201 రూపాయల వరకు ధరల శ్రేణిని నిర్ణయించినట్లు వారు ఇచ్చిన వివరాల్లో ఉంది. గరిష్ట ధర ఆధారంగా కంపెనీ విలువ సుమారు 11,250 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే ఒకప్పుడు పెట్టుబడిగా ఉన్న 4 గాజులు నేడు వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ప్రతీకగా మారాయి. అయితే ఈ విజయాన్ని కేవలం బంగారు ధరలతోనో, మార్కెట్ పరిస్థితులతోనో వివరించలేం. దాని వెనుక దశాబ్దాల అనుభవం, వ్యాపార నిర్ణయాలు, రిస్క్ తీసుకునే ధైర్యం, మార్కెట్ను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నాయి. ఇప్పటి వరకు వ్యాపారాన్ని షోరూంల ద్వారా విస్తరించిన కిరణ్ కుమార్ జైన్ సంస్థ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే దిశగా మరో కీలక అడుగు వేసింది. లలితా జ్యువెలరీ మార్ట్ IPO కోసం ఒక్కో షేరుకు 190 నుంచి 201 రూపాయల ధరల శ్రేణిని నిర్ణయించినట్లు వివరాలు చెబుతున్నాయి. లాట్ సైజ్ 74 షేర్లుగా ఉండగా ఇష్యూ పరిణామం సుమారు 1,700 కోట్లుగా పేర్కొనబడింది. ఒకప్పుడు 4 బంగారు గాజులతో వ్యాపారం మొదలుపెట్టిన వ్యక్తి ఇప్పుడు తన కంపెనీకి స్టాక్ మార్కెట్ ముందుకు తీసుకెళ్లే స్థాయికి చేరుకోవడం ఈ ప్రయాణంలో మరో పెద్ద మైలురాయి. IPO ద్వారా సంస్థకు మరింత మూలధనం, విస్తరణకు అవకాశాలు, మార్కెట్లో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న నగల సరఫరా వ్యాపారం నుంచి రీటైల్ చైన్గా, అక్కడి నుంచి వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగిన ప్రయాణంలో IPO మరో కొత్త అధ్యాయంగా నిలుస్తోంది. కిరణ్ కుమార్ జైన్ కథను ఒక వాక్యంలో చెప్పాలంటే అవకాశాన్ని గుర్తించి దానిపై నమ్మకంతో పనిచేయడం అని చెప్పవచ్చు. 5వ తరగతి తర్వాత చదువు ఆగిపోయింది, కానీ నేర్చుకోవడం మాత్రం ఆగలేదు. 12 ఏళ్ల వయసులో మార్కెట్లో పనిచేశారు. అక్కడి అనుభవాన్ని వ్యాపార పరిజ్ఞానంగా మార్చుకున్నారు. పెట్టుబడి లేకపోయింది. తల్లి ఇచ్చిన 4 గాజులను అవకాశంగా మార్చుకున్నారు. పెద్ద మార్కెట్లో పరిచయాలు లేవు, కానీ నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి తన ఉత్పత్తులను పరిచయం చేశారు. ఒక వ్యాపార సంక్షోభంలో ఉన్నప్పుడు దాన్ని స్వాధీనం చేసుకునే రిస్క్ తీసుకున్నారు. టోక్ వ్యాపారం నుంచి రీటైల్ రంగంలోకి వచ్చారు. ధరల పారదర్శకత, తక్కువ తయారీ ఖర్చులు, వినియోగదారుల నమ్మకాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు. ఫలితంగా 61 షోరూంల నెట్వర్క్, 25,000 కోట్లకు పైగా వార్షిక ఆదాయం, వేల కోట్ల ఆస్తులు, 11,000 కోట్లకు పైగా అంచనా విలువ ఉన్న వ్యాపారంగా సంస్థ ఎదిగింది. అందుకే కిరణ్ కుమార్ కథ కేవలం ఒక జ్యువెలరీ బిజినెస్ సక్సెస్ స్టోరీ కాదు,
చదువు, డబ్బు, కుటుంబ నేపథ్యం ఇవేవీ లేకపోయినా పట్టుదల, మార్కెట్ అవగాహన, సరైన నిర్ణయాలు ఉంటే ఎంత పెద్ద స్థాయికి ఎదగవచ్చో చెప్పే ప్రయాణం. 5వ తరగతితో చదువు ఆగిపోయింది. 12 ఏళ్లకే పని మొదలైంది. పెళ్లికి వెళ్ళడానికి స్నేహితుడి టీషర్ట్ కూడా అరువుగా తీసుకున్న రోజులు చూశారు. వ్యాపారం మొదలు పెట్టడానికి పెట్టుబడి లేక తల్లి ఇచ్చిన 4 బంగారు గాజులను నమ్ముకున్నారు. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఆ 4 గాజులను అవకాశంగా మార్చారు. ఆ అవకాశాన్ని వ్యాపారంగా మార్చారు. ఆ వ్యాపారాన్ని ఒక బ్రాండ్గా మార్చారు. ఆ బ్రాండ్ను దక్షిణ భారతదేశం అంతా విస్తరించారు. నేడు 61 షోరూంలు, 25,000 కోట్లకు పైగా ఆదాయం, 11,000 కోట్లకు పైగా అంచనా విలువ. ఇదే కిరణ్ కుమార్ జైన్ ప్రయాణం. జీవితం మనకు ఏమిచ్చిందనేది కాదు, మనకు ఇచ్చిన దానితో మనం ఏం నిర్మించామన్నదే అసలు విజయం. 4 గాజులతో మొదలైన ఈ బంగారు ప్రయాణం 1,000 కోట్ల సామ్రాజ్యంగా మారిన కథ అందుకే ప్రత్యేకం.